విద్యా భూముల్ని ఈ రోజు తాకట్టు పెట్టే స్థితికి వచ్చా ఏంటి, దీనికి ఏమంటారు? సునీత, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు గుడ్ మార్నింగ్. సో యాజ్ యూజువల్ గా జీ న్యూస్ ప్రేక్షకులకు ఆల్సో ఇక్కడ అసలు విషయాలను మాట్లాడకుండా మన అనవసరమైన చర్చ అంతా పెడుతుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు సరే ఎట్లాగవుతుంది, విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన వాళ్ళని మాట్లాడతారని వెయిట్ చేస్తుంటే మళ్ళీ అదే రాజకీయ ఆరోపణలు. అది దీంతో పాటు కొంచెం ఆలోచించాలంటే ఎప్పుడైనా కూడా హెచ్సి అనేది ఈరోజు ఏదో కాంగ్రెస్ నో లేకపోతే తెలుగుదేశమో లేదనుకుంటే బీఆర్ఎస్ పెట్టింది కాదు. ఇక్కడ ప్రధానంగా ఇది ఉన్న సెంటర్ ఎక్కడ ఉండేది? ఫస్ట్ ఉన్న సెంటర్ వచ్చి ఆబిడ్స్ లో అంటే హైదరాబాద్ నడి బొడ్డు మీద ఉన్న ఆబిడ్స్ ని ప్రజల మధ్యలో ఉండేది, సిటీ మధ్యలో ఉన్న ఆబిడ్స్ లో ఉన్న హైదరాబాద్ యూనివర్సిటీని తీసుకొచ్చేసి దీన్ని ఊరవతలికి పంపించేసింది. 1974లో పార్లమెంట్ యాక్ట్ ప్రకారము, అదే 1974 పార్లమెంట్ యాక్ట్ ప్రకారము దీని యాక్ట్ నెంబర్ 39 ఆఫ్ 1974 అంటుంటారు. దీని ప్రకారం ఏం చేశారంటే ఊరవతలికి అంటే విద్యార్థులు ఎక్కడున్నా చెల్తుంది, వీళ్ళు నడి రోడ్డున ఉండకూడదు అనే ఉద్దేశంతోనే అప్పుడు ఈ భూమిని కాజేయడం కోసం అప్పటి ప్రభుత్వము ఇక్కడ నుంచి విద్యార్థులను ఆ చివరికి పంపించేశారు. అప్పుడు ఇది కంచె గచ్చిబౌలి అనేది ఇది కరెక్ట్ అయిన బోర్డు. అప్పుడు ఇది అడవి ప్రాంతమే. ఈ అటవీ ప్రాంతం లోపల విద్యార్థులు చదువుకోవడం కోసము సరే జీవితాలు ఎంతమంది జీవితాలు ఎన్ని దోమలకు స్పాయిల్ అయిపోయినాయో తర్వాత విషయం, కానీ ఇక్కడ నుంచి జనాల్ని అక్కడికి పంపించేశారు. అప్పుడు ఏ లొల్లి లేదు. ఈ కంచగచ్చిబోల్లో ఉన్నప్పుడు అప్పుడు విద్యార్థులు ఉన్నప్పుడు కానీ ఏ లొల్లి లేదు, ఇది ఉంది. కానీ డే బై డే ఇది ల్యాండ్ వర్త్ వాల్యూ పెరగడంతో దీని కళ్ళు ప్రభుత్వం మీద యూనివర్సిటీ మీద ప్రభుత్వం కళ్ళు పడ్డాయి. దీన్ని రియల్ ఎస్టేట్ చేసుకొని ఎట్లా అమ్ముకోవాలి అనే దాన్ని పడినాయి. సో అది ఒక అంశం. ఎప్పుడు ఇది 2003 లోపల గౌరవనీయులైన అప్పుడు ఏపీగా ఉన్న అప్పుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఇక్కడ ఐఎంజీ అనే సంస్థకు, ఐఎంజీ భారత్ అనే ఒక సంస్థకు దీన్ని 850 ఎకరాలు కేటాయింపులు చేస్తున్నట్టుగా దీన్ని ప్రకటించేసిండ్రు. దీన్ని ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఎందుకోసం చేసిండ్రు అంటే ఇది స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం దీన్ని ఒక ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చేశారు. ఢిల్లీ రావు అనే ఒక వ్యక్తికి చేసింది. ఆయన 2006 వరకు కూడా దీని మీద ఎక్కడ ఎలాంటిది ఇక్కడ ఉన్న పుల్లు అక్కడ వేయలేదు. అప్పుడే దీన్ని రియల్ ఎస్టేట్ మాఫియా చేయాలని ప్లాన్ చేస్తే గౌరవనీయులైన అప్పటి ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నవంబర్ 21 రోజు దీన్ని విత్డ్రా చేసుకొని లేదు ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వంలోనే ఉండాలి, ఇది యూనివర్సిటీ భూమి యూనివర్సిటీకే ఉండాలి, ఇది ప్రభుత్వం భూమి అనేది వాస్తవము, యూనివర్సిటీకి ఇచ్చిందనే వాస్తవం కాబట్టి ఇది యూనివర్సిటీకే చెందాలనే ఉద్దేశంతో ఆ భూమిని వెనక్కి తీసుకొని మళ్ళీ యూనివర్సిటీ ఆధీనంలోనే పెట్టింది. కానీ దీనికి ఎటువంటి డాక్యుమెంటేషన్ లేదు. అంటే లీగల్ గా ఇది ప్రభుత్వాన్ని, మోరల్ గా ఇది వచ్చేసి హెచ్సియుది. ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్. లీగల్ గా వచ్చేసేమో ప్రభుత్వాన్ని, మోరల్ గా వచ్చేసేమో ఇది హెచ్సి. ఇక్కడ 850 ఎకరాలను వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎట్లా దోపిడీ చేయాలనేది రెండు ప్రభుత్వాలు, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు. అంటే ఇక్కడ కమ్సే కమ్ 70 నుంచి 80 కోట్ల వర్త్ పలుకుతుంది ఎకరానికి. అంటే పెద్ద ఎత్తున దీన్ని చేతులు మారుస్తున్నది. ఇందులోపల షేర్ తురుంకారు అనుకునే వాళ్ళు చాలా మంది నాయకులు కళ్ళు దీని మీద ఉన్నాయి. ఎట్లా దీన్ని కొట్టేయాలి, ఏ విధంగా కొట్టేయాలంటే దీన్ని ఒట్టిగా కొట్టేస్తే బాగుండదు, జనాలు కొట్టి చంపుతారేమన్న ఉద్దేశంతోనే ఉస్మానియా లోపల అలాంటి స్థితిలో ఉంటే అక్కడి నుంచి తరిమి కొట్టారు. కాబట్టి ఇలా కాకుండా దీన్ని డెవలప్మెంట్ పేరు మీద కొట్టేయాలి. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన పని కూడా అదే డెవలప్మెంటే. అక్కడి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చేసి దీనికి యూనివర్సిటీ పేరు పెట్టేసిండు. మరి దాన్ని ఏమందాం? అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసింది తప్పని ఇప్పుడు ప్రభుత్వం దాన్ని తీర్మానం చేసి ఆ పని చేయండి. నెక్స్ట్ వచ్చేసి అది కాదు అని చెప్పేసి ఇది ప్రభుత్వ భూమి అనేది ఇప్పుడు వీళ్ళు మొహాలు కట్టుకుని వచ్చి కూర్చున్నారు. దేనికోసమో ప్రజల కోసం కాదు, వీళ్ళు దీనికి ఒక ప్రైవేట్ సంస్థలకు మూకుమ్మడిగా అమ్మాలనే ఉద్దేశంతోనా లేకపోతే డెవలప్మెంట్ కోసమా ఇంకా ఇతర కనుక. ఒకవేళ కనుక ఆబిడ్స్ లో ఉన్న యూనివర్సిటీ జన సంచారానికే దూరంగా ఉన్నప్పుడు అప్పుడు యూనివర్సిటీగా వెళ్ళిన ఆ ఏరియా ఇప్పుడు డెవలప్మెంట్ అయితే ఇప్పుడు మీరు ఒక కంపెనీ పెడితే అక్కడ డెవలప్మెంట్ కాదా? అక్కడే ఎందుకు పెట్టాలి? ఇక్కడ నుంచి ఇంకొక 100 కిలోమీటర్ దూరంలో పెట్టేసి
చుట్టూ సరౌండింగ్స్ 360 డిగ్రీస్ లోపల మీరు చెప్తున్న సంస్థలన్నీ ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కటి సెంట్రలైజ్ కాకుండా డీసెంట్రలైజ్ చేసి పెట్టాలన్న ఉద్దేశం ఎందుకు రావట్లేదు? అక్కడే ఎందుకు పెట్టాలి? దీన్ని సెంట్రలైజ్ ఎందుకు చేయాలి? డీసెంట్రలైజ్ చేయొచ్చు కదా. వరంగల్ వైపు, ఇటు కరీంనగర్ వైపు, ఇటు వచ్చి నిజామాబాద్ వైపు, విజయవాడ వైపు డీసెంట్రలైజేషన్ చేయకూడదు. ఓ 50-20 కిలోమీటర్ల దూరం లోపల అనేక భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు. ఆ భూములలో ఎందుకు చేయకూడదు? అసలు ప్రభుత్వ భూములు ఉన్నాయా లేవా అంటే 2006 లోపల కనుక ప్రభుత్వ భూములు అప్పటి లెక్కల ప్రకారం చర్చలలో, అప్పుడు మావోయిస్టు పార్టీతో చర్చల లెక్కల ప్రకారము ఒక డాక్యుమెంట్ బయటకు వచ్చేసింది. ఆ డాక్యుమెంట్ లో ఉన్న భూముల ఎన్ని భూములు ఎకరాలు అంటే 1,28,00,000 ఎకరాల భూములు. మరి 2006 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది కొట్టుకుపోయిన్లు, ఎంతమంది తిన్నారు అనే దాన్ని ఇప్పటి వరకు ఏ లెక్క జాబితా ప్రభుత్వంలో లేదు. ఓకే అండి జయరాం గారు, మీరు మధ్యలో ఆపేస్తే ఇప్పుడు ఒక్కొక్క పార్టీకి ఇద్దరిని కూర్చోబెట్టారు మీరు. ఇదే భూములు తీసుకొచ్చేసి మీరు ఒక వ్యాపారంగా చేస్తున్నారు తప్పితే మీరు మీ అవకాశాల కోసం, మీ అవసరాల కోసం మీరు వాడుతుంది తప్పితే ఒకవేళ ప్రజా అవసరాల కోసం అనుకుంటే దీన్ని డీసెంట్రలైజ్ చేసేసి దీన్ని హెచ్సికి ఇప్పటి వరకు మోరల్